Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ఈరోజు ఈ వీడియోలో భరణాన్ని గురించి లేకుంటే మెయింటెనెన్స్ గురించి ఇలహాబాద్ హైకోర్టు వారు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమనంటే భర్త జీతంలో 25% మెయింటెనెన్స్కి ఇవ్వటం అనేది కోర్టు ఆర్డర్ అనేది జస్ట్ అండ్ ప్రాపర్ సరి అయినదే అనేటువంటి చెప్పారు. కేసులో పేరు దిస్ కేసులో ఈజ్ మతాఫేర్ మగతను మతాఫేర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ క్రిమినల్ రివిజన్ నంబర్ 3032/2023 decided on 4/4/2024. 25% of net salary of the husband is just and proper amount for maintenance. ఇది హెడ్డింగ్ రైట్. సో సహజంగా ఇది ఎప్పుడు కంటెన్షియస్ ఇష్యూనే. ఇచ్చిన భరణం చాలలేదని చెప్పి విక్టిమ్ అంటూ ఉంటుంది, భార్య, కూతురు లేకపోతే తల్లిదండ్రులు. అలాగే అమ్మో శాలరీ నుంచి ఇంత అని రెస్పాండెంట్ అతను బాధపడుతూ ఉంటాడు. ఇది ఎప్పుడు జరిగేది. సో దిస్ రిలేట్స్ టు సెక్షన్ 125 అండ్ 125 నుంచి 128 దాకా సిఆర్పిసిలో సో మెయింటెనెన్స్ గురించి ఉంటుంది, ఒకసారి చూసుకోండి. బికాస్ క్వాంటమ్ ఆఫ్ మెయింటెనెన్స్ డిటర్మినేషను అల్టిమేట్గా టు సే ఇట్ ఈస్ పర్సనల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జ్. అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. రైట్. ఇక ఇష్యూలోకి వస్తే మనవాడు మతాఫేర్ అనే అతని మీద దుర్గాదేవి అనే ఆవిడ, నేను అతని భార్యని, మా యొక్క వివాహ సంబంధం వల్ల ఆకాంక్ష అండ్ అలోక్ ఇద్దరు పుట్టారు. కానీ ఆయన గాయత్రీదేవి అనే ఆయనతో వేరే సంసారం చేస్తున్నాడు. కాబట్టి నాకు డివోర్స్ ఇవ్వండి, టిల్ సచ్ టైం మెయింటెనెన్స్ ఇవ్వండి అని చెప్పి కేసు పెట్టుకుంది. ఆ పెట్టుకున్నప్పుడు ఇతను ఏమంటాడు, అసలు ఈ అమ్మాయి నా భార్యే కాదు, నాకు అసలు పిల్లలు లేరు, ఇతను ఈజ్ అన్ ఎంప్లాయీ ఇన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCIలో ఈజ్ అ సీనియర్ మేనేజర్, పెద్ద క్యాడర్ ఉన్నది, కావాలని చెప్పి ఇట్లా చేస్తుంది అంటూ ఈ రిక్వెస్టెడ్ ద కోర్ట్ ఫర్ DNA ఎగ్జామినేషన్ ఆల్సో. మీరు కావాలంటే DNA టెస్ట్ చేయించండి, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్ అని చెప్పి చేశాను. కానీ ఆవిడ ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్ దట్ దే లివ్ టుగెదర్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, గేవ్ బర్త్ టు 2 children. సో దేర్ఫోర్ యూ హ్యావ్ టు మెయింటైన్ హర్ అని ఆ 125 CRPC ప్రకారం ముందు మెయింటెనెన్స్ గ్రాంట్ చేసింది. మెయింటెనెన్స్ ఈజ్ 7,000 per month. ఇతనికి వచ్చే జీతం టేక్ హోమ్స్ నెట్ శాలరీ సో దాదాపు 32,000 ఆర్ 32-34 ఉంది. మొత్తానికి దాంట్లో 7,000 రూపాయలు ఈ అమ్మాయికి మెయింటెనెన్స్కి ఇవ్వమన్నారు. ఇదేమిటి, చాలా అన్యాయం. నాకు వచ్చే శాలరీ 30,000, టేక్ హోమ్ శాలరీ 10,000 వెళ్ళిపోవాలి, నెక్స్ట్ 7,000 పోతే ఇంకా నాకు 13,000 మిగిలేదని నేను అప్రోచ్డ్ ది ఇలహాబాద్ హైకోర్టు యాజ్ ఎ క్రిమినల్ రివిజన్ పిటిషన్ 115 CPC కింద రివిజన్ పిటిషన్, రివిజన్ ఆర్డర్స్కి వెళ్తా ఉంటాను. రివిజన్లో ఇలహాబాద్ హైకోర్టు ఆయన క్లియర్గా చెప్పారు ఈ కేసులలో, ఎందుకంటే నో డౌట్ యూ లివ్ టుగెదర్ ఫర్ సో మెనీ ఇయర్స్, కాబట్టి ది మెయింటెనెన్స్ షుడ్ బి కమెన్సరేట్ విత్ ది డిఫెండెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద విక్టిమ్స్ స్టేటస్, వాళ్ళకి తగినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మామూలు మనిషి గుమస్తా అనుకోండి, అతని భార్యకి నెలకు 5,000 సరిపోదు. అదే పెద్ద సెలబ్రిటీ అనుకోండి, అతనికైతే భార్యకి నెలకు 10 లక్షలు కావాలి. సో స్టేటస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ సందర్భంలో ఇంకో మాట కూడా చెప్పాడు, పర్మనెంట్ అలిమనీ. ఒకసారి విడాకులు తీసుకుని ఒకేసారి ఉన్నప్పుడు పర్మనెంట్ అలిమనీ షుడ్ బి కమెన్సరేట్ విత్ ద పార్టీ స్టేటస్, మళ్ళీ అంతే, అండ్ హస్బెండ్స్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆల్సో. సో కాబట్టి ఇది 25% అనేది ఎక్సెసివ్ కాదు. నీ శాలరీలో 25% కట్టాల్సిందే. ఇట్స్ నాట్ ఎక్సెసివ్, దట్ టు నెట్ శాలరీ. కాబట్టి In this case, it cannot be considered excessive
విసావిస్ మంత్లీ పెన్షన్, క్రిమినల్ రివిజన్ ఈజ్ డిస్మిస్. ఇక మంచి కేసు రాసి మీద రిలయన్స్ ప్లేస్ చేసింది అలహాబాద్ హైకోర్టు. అవి మీరు తెలుసుకోవడం మంచిది. ఒకటి, కుల్భూషణ్ కుమార్ వర్సెస్ రాజకుమారి 1970. కుల్భూషణ్ కుమార్ వర్సెస్ రాజకుమారి 1970. రెండోది, కళ్యాణ్ దే చౌదరి వర్సెస్ రీతా దే చౌదరి 2017. సో అలహాబాద్ హైకోర్టు అది పక్కనే కాబట్టి ఆ కేసు లాస్ ఉదాహరించడం జరిగింది. వీటిని కూడా మీరంతా తెలుసుకుని, ఎందుకంటే మెయింటెనెన్స్లో చాలా రకరకాల ఇబ్బందులు వస్తాయి, రకరకాల కేసులు వస్తుంటాయి కాబట్టి ఈ కేసులను మీరు వాడుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.